హలో అండి, ఈ వీడియోలో నెబిలైజర్ గురించి మాట్లాడుకుందాము. మీ ఇంట్లో నెబిలైజర్ ఉందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నెబిలైజర్ అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడకూడదో తెలుసుకుందాం. మేమైతే చిన్నోడి కోసమే కొన్నాము. ఇంట్లో ఉంటే మాత్రం కోల్డ్ వస్తే చాలు నెబిలైజర్ పెట్టేస్తూ ఉంటాం, అవునా కదా? అలా మాటి మాటికి నెబిలైజర్ పెట్టడం మంచిది కాదు అని నేను చెప్పట్లేదండి, డాక్టర్స్ చెప్తున్నారు. చాలా వరకు చూసే ఉంటాం, కొంతమంది డాక్టర్స్ అసలు సజెస్ట్ చేయరనమాట. నేనైతే ఒక డాక్టర్ని అడిగాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఎప్పుడైనా ఒకసారి వాడచ్చు, బట్ ఎప్పుడూ వాడకూడదు అని చెప్పారనమాట. అందుకే నేను పెద్దోడికి అస్సలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నోడికి తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే వాడికి ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇంకా ఇది అవసరం వచ్చిందనమాట. నెబిలైజర్ అనేది ఎప్పుడు వాడాలి అంటే పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయినప్పుడు అండ్ ఆస్మా లాంటివి, ఇంకా పిల్లలకి అంటే జలుబు వచ్చినప్పుడు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో అయితే ఈ నెబిలైజర్ అనేది వాడచ్చు అనమాట. ఇన్ఫెక్షన్ అని ఎలా తెలుస్తుందంటే మా చిన్నోడిలో గమనించింది ఏంటంటే ఎప్పుడు చూసినా ముక్కులో కారుతూ దగ్గు, ఇంకా అప్పుడప్పుడు ఫీవర్ వస్తూ ఉంటుంది. మందులు వేస్తాం కానీ ఒక 5 days వరకు తగ్గుతుంది, మళ్ళీ కోల్డ్ ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటే మాత్రం నెబిలైజర్ ఖచ్చితంగా పెట్టాలి. నెబిలైజర్ ఎప్పుడు పెట్టకూడదంటే నార్మల్ కోల్డ్ ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు. మందు పోస్తేనే తగ్గిపోతుంది, ఇంకా నెబిలైజర్ పెట్టాల్సిన పనే ఉండదు అనమాట. ఎన్ని మందులు పోసినా కోల్డ్ అనేది తగ్గట్లేదు అంటే అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. అప్పుడు నెబిలైజర్ అనేది పిల్లలకి పెట్టచ్చు. పిల్లల విషయంలో ముందు జాగ్రత్త కంపల్సరీగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.